చూడండి హాట్‌గా యమ్మీగా మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు గానీ, మాన్సూన్ సీజన్‌లో గానీ, రెగ్యులర్‌గా ఎప్పుడైనా ఈజీ స్నాక్ వెంటనే మనం ఏం చేయాలనుకున్నా ఇది స్నాక్ కార్న్ ఒక్కటి ఉంటే సరిపోద్ది మనకు. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం సింపుల్ స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్‌తో చేసేసుకుందామండి. ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ. చిన్న పీసెస్‌గా చేసేసుకుందాము. చూడండి ఈ సైజులో ఒక 1 ఇంచ్ విడ్త్‌తో మొత్తం పీసెస్ చేసేసుకున్నామండి. మనం వీటిని కుక్కర్‌లో పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్‌లోకి వాటర్ తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్ని యాడ్ చేస్తున్నాను. 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మనం. చూడండి బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి. ఇప్పుడు మనం ఇవి బయట ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లార్చుకుందాం. చూడండి ఇవి చల్లారిపోయేలోపు ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుందామండి. సాస్ చేసుకోవడం కోసం పాన్ తీసుకున్నానండి. ఇప్పుడు బటర్ క్యూబ్ వేసుకుంటున్నాను. ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత మనము సాసెస్ వేసుకుందాము. టొమాటో సాస్ అండి 2 స్పూన్స్, సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్. లైట్‌గా టాస్ చేసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం కార్న్ యాడ్ చేసుకుందామండి. ఒక్కొక్కటిగా కార్న్ యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇలాగ మనం మనకి సాస్ అంతా దీన్ని కోట్ అయ్యేలాగా తిప్పుకుంటూ ఉండండి. ఇవన్నీ ఒకసారి తిప్పుకున్నాం కదండి, సాస్ అంతా దానికి అంటేలాగా చేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 పించెస్ ఆఫ్ ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఈ ఆరిగానో ఫ్లేవర్ కొద్దిగా పట్టేదాకా ఒక 2 మినిట్స్ వదిలేద్దామండి. ఇది వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆరిగానో వల్ల. సో అందుకోసం యాడ్ చేసుకుంటున్నాము. మీకు సాసెస్ ఒకవేళ రెడ్ చిల్లీస్ ఇంకా స్పైసీగా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దామండి. చాలండి, ఇప్పుడు కుక్ అయిపోయినాయి. మన సాసెస్ అన్ని అంటుకున్నాయి, అన్ని సైడ్స్ అంటుకునేలాగా చూసుకోండి మీరు చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. బటర్ స్మెల్, ఆరిగానో స్మెల్తో మంచి గుమగుమలు వస్తుందండి. ఆ ఫ్లేవర్కే మా అబ్బాయి వచ్చి వెయిట్ చేస్తున్నాడు దీనికోసం. ట్రై చేసి చూడండి ఒకసారి రెసిపీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.